తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా కమిటీలో జిల్లా ఉపాధ్యక్షుడుగా డాక్టర్ నజీముద్దీన్ నియమించడం చూస్తే కష్టపడిన వారికి అధిష్టానం ఎంత గుర్తింపు ఇచ్చిందో తెలుస్తోందన్నారు. పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవం, గుర్తింపు వస్తుందనే దానికి ఈరోజు కడప జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించిన కడప జిల్లా పార్టీ కమిటీ జాబితాలో ఉపాధ్యక్షుడిగా డాక్టర్ నజీముద్దీను, అదేవిధంగా సంపత్ కుమారు, బొమ్మిశెట్టి చంద్రశేఖరు, వెంకటేష్ వీళ్ళందరికీ కూడా జిల్లా కమిటీలో స్థానం కలిగి వచ్చింది. పార్టీ కోసం, పార్టీ బలోపేతానికి కడప అసెంబ్లీనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వీరు కష్టపడి పార్టీ కోసం, భవిష్యత్తు కోసం కృషి చేయాలా అని కోరుతున్నా. అదేవిధంగా పార్టీ కూడా కష్టపడిన వాళ్ళకి భవిష్యత్తులో గుర్తింపు ఇస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా కడప నగరం నుంచి కూడా చాలామంది 6 మందికి దాదాపుగా రాష్ట్రంలో కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పదవులు వచ్చినాయి. మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వరుస క్రమంలో అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. జిల్లా కమిటీలో నియమితులైన మీకు అందరికీ కూడా నజీముద్దీన్ గారికి, వెంకటేష్ గారికి, సంపత్ గారికి, బొమ్మిశెట్టి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. జిల్లా కమిటీలో నజీముద్దీన్ అన్నకు, బొమ్మిశెట్టి చంద్రశేఖర్ అన్నకు, అలాగే సంపత్కు, వెంకటేష్కి పదవులు దక్కడం చాలా సంతోషించాను. వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగనే కడప నియోజకవర్గం నుంచి నామినేటెడ్ పోస్టులు కూడా అత్యధికంగా కడప నియోజకవర్గానికి కేటాయించడం సాధించుకోవడం జరిగింది. రాబో కాలంలో ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్ట్రెంథన్ చేసుకుంటాము. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకందరికీ ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఒకరికి ముందుకు, ఒకరి వెనక ఉంటుంది తేడా. ప్రతి ఒక్కరూ అదే పోటీతో ఎలా 2024 ఎలక్షన్స్ మనం గెలిచామో అదే దాంతో, అదే ఆలోచనతో ముందుకెళ్తే డెఫినెట్గా మనం అందరం స్ట్రాంగ్ అవుతాం. తెలుగుదేశం పార్టీలో మనకు సరైన గుర్తింపు వస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరము ఒక ఫ్యామిలీ లెక్క తెలుగుదేశం పార్టీ కోసం కడప నియోజకవర్గం ప్రతి ఒక్కరు మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నాకు పదవి వచ్చిన ఉప సందర్భంగా మా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, మన వాసన్న గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినాము. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కష్టపడితే అందరికీ ఎప్పుడు పదవులు వస్తాయని ఒక విమర్శనము. ఎప్పుడు పార్టీ మేము పార్టీలో ఉన్నాము కాబట్టి అన్న తోడు ఎప్పుడు 2014 నుంచి 25 వరకు 12 ఏళ్ళ నుంచి వాసన తోడుగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎలా అన్న తోడుగా ఉన్నాం కాబట్టి ఈ పదవి నాకు ఇచ్చినాడు. ఎప్పుడు మేము విశ్వాసంగా అన్నకి, అక్కకి ఇంకా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో 50కి 50 సీట్లు సాధించి మన చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, మాధవ్ గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా ఇస్తామని కోరుకుంటున్నాము. ఈ పదవి వచ్చినందుకు మాకు సహకరించిన అందరూ కార్యకర్తలు, మిత్రులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. పార్టీ 2 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా ఎంతో శ్రమించి పార్టీని పురోగతి తీసుకుని వచ్చి ఈ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంటే ఒక స్థానాన్ని కల్పించి, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వాసన్న గారు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తూ ఈ కడపకి చాలా పదవులు ఇప్పటికి తెప్పించారు. అలాగే మాకు కూడా కీలకమైన జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మా ప్రియతమ గౌరవ మాధవి ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే శ్రీనివాసులు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. వారు మాపై ఉంచిన హామీని బొమ్ము చేయమని, రాబోయే రోజుల్లో వారు నాకు కట్టబెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని చెప్పేసి, అలాగే 12 సంవత్సరాల కాలంలో వాసన్న చేసిన అభివృద్ధి అయితే అలాగే పార్టీ కోసం ఎంతో శ్రమించి కోట్లు ఖర్చు పెట్టి పనిచేశారు. ఆ విధంగా
పార్టీని ఈ కడప నియోజకవర్గంలో ముఖ్యంగా నిలబెట్టడానికి ముందు 5 మంది 6 మంది అధ్యక్షులు పనిచేసేప్పటికీ వాసన్న అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ జెండాను పాతింది. కడప అసెంబ్లీని చేయించుకొని రెప్పరెప్పలు ఆడించింది. దీనికి అనుగుణంగా మేము మేడం గారి అడుగుజాడల్లో అన్నగారి అడుగుజాడల్లో పార్టీకి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా సమర్థవంతంగా పనిచేసుకొని మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు సంపత్ కుమార్ అల్లూరి. నాకు మన మొబైల్ మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన కడప ఎమ్మెల్యేటువంటి మాదిరెడ్డి గారు, మా డివిజన్ నాయకులు సపోర్ట్ చేసి నాకు ఈ జిల్లా స్థాయి పదవి ఇచ్చే రకంగా కృషి చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది అన్న క్రమం నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా మన కడప నగరంలో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన శ్రీనివాసరావు గారు, వారి నాయకత్వంలోనే మేమంతా పదవులు దక్కించుకున్నాము. సో వారికి వెళ్ళి కృతజ్ఞత ఉంటామని